అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారము. ఈరోజు క్యాన్ పెట్రోల్ బంక్లో ఈ రంజాన్ తోఫా అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇంతకుముందు మా ఫాదరు, మా పెద్దోళ్ళు ఇలాగే పద్ధతితో చాలా మందికి రంజాన్ తోఫా, చీరలు, బట్టలు కానివ్వండి, ఇవి తోఫాలు కానివ్వండి పంచుకుంటూ వచ్చినారు. అదే పద్ధతిలో మేము కూడా మా ఇస్లాంలో ఉంది కాబట్టి ఇదే పద్ధతిలో మేము కూడా ఈరోజు చేస్తున్నాము. రేపు కూడా మనం పంచేది ఉంటుంది పేద ప్రజలకి. ఇంకోటి ఏమంటే గోల్డ్ వాల్యూ టుడే వాల్యూతో క్యాలిక్యులేట్ చేసి ప్లస్ 2.5% దానికి అమౌంట్ సపరేట్ తీయాలి. మరి బిజినెస్ ఏమైనా కానివ్వండి, రన్నింగ్ బిజినెస్లో క్యాష్ ఇన్ హ్యాండ్ దాంట్లో నెట్ ప్రాఫిట్ 2.5% క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ పేద ప్రజలకి రంజాన్ తోఫగా మనం జకా తీసి పంచడం జరుగుతుంది. ఇది ముందు నుంచి వస్తుంది, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. చూస్తున్న ఈ సంవత్సరం అయితే చాలా మంది ఇంకా బాగా ప్రోగ్రామ్ చేసి పంచుతున్నారు. అది నాకు చాలా సంతోషము. ఇంకా ఏమంటే పేద ప్రజలకి వచ్చే సంవత్సరం ఆ దేవుడి దీవెనలు ఉంటే ఇంకా చాలా మందికి నేను సేవ చేసే కార్యక్రమం చేసుకుంటాను. ఈ అవకాశం ధన్యవాదాలు. రంజాన్ తోఫా తెచ్చింది కానీ ఈ తూరి కూడా ఇస్తామని చెప్పినారు కానీ ఎక్కడ అమలు చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడ? ఈ సంవత్సరం కూడా రంజాన్ నెల అయిపోయేది వచ్చింది. ఇప్పటికి రంజాన్ తోఫా లేరు. అన్ని వాళ్ళు చెప్పేది అబద్ధాలని కూడా తెలుసు, ప్రజలకి తెలుసుకున్నారు కూడా. ఇక్కడ ఉండే మహిళలు ఎవరికైనా అడగండి, టీడీపీ ప్రభుత్వంలో బస్సు కూడా ట్రావెల్ చేసేది ఫ్రీ అన్నారు. ఇక్కడ ఉండే మహిళలకు ఎవరైనా అడగండి, అది కూడా ఫెయిల్యూర్ అయిపోయినారు చంద్రబాబు గారు. దయచేసి చేసిన వాగ్దానాల్లో మీ మేనిఫెస్టోలో ఉండే దాంట్లో అయినా ఈ తూరైనా గుర్తు పెట్టుకోండి. ఆ రెడ్ బుక్ పక్కన పెట్టండి. రెడ్ బుక్ అని రివెంజ్ తీసుకోవద్దండి దయచేసి. ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రమాణం చేస్తారు, నేను కక్ష సాధింపు చేయను ప్రజలతో అని. ఇక్కడ ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ అని చెప్పడము, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడము, ఇబ్బంది పెడతాము, ఇవన్నీ పద్ధతి కాదండి. ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారో ప్రమాణం చేసింటారు, ఆ ప్రమాణం గుర్తు పెట్టుకోండి. ఎవరికి కక్ష సాధింపు చేయకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రంజాన్ తోఫా కానివ్వండి, దుల్హన్ స్కీమ్ కానివ్వండి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ షేక్ నియాజ్ అహ్మద్. థ్యాంక్ యూ. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. మన క్యాన్ నియాజ్ అన్న గారు ఈరోజు పెట్రోల్ బంక్లో పేద ప్రజలకి మన సరుకులు, ఇంటి సరుకులు అంటే రంజాన్ తోఫా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మన ముస్లింస్లో వాళ్ళ సంపాదనలో 2.5% జకాత్ మరియు ఫిత్రా కంపల్సరీ తీయాలా. దాని ప్రకారంగా అది ఎన్ని లక్షలైతే అన్ని డబ్బులు తీసి దాంట్లో పేద మధ్యతరగతి కుటుంబాలకి ఇవ్వాలని మా ఇస్లాంలో ఉంది. అలాగే పవిత్ర రంజాన్లోనే మనకు ఖురాన్ నాజిలైంది. అదేవిధంగా చూసుకుంటే ఇది చాలా పవిత్రమైన రంజాను. ₹1 ఖర్చు పెడితే ₹70 ఖర్చు పెట్టినంత సవాబు పుణ్యము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రంజాన్ నెలలో చాలా పేదవాళ్ళకి చాలా మంది ఖర్చు పెడతారు. అది చాలా అంటే చాలా ఉపయోగకరం పేదవాళ్ళకి అందరికీ. వీళ్ళకి దాదాపు సంవత్సరం పేద ప్రజలకి పంచుతూనే ఉన్నారు. అదే విధంగా చూసుకుంటే అలాగే పేదవాళ్ళకి భోజనాలు చేపిస్తారు. రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు అన్నీ చేపిస్తుంటారు. వీళ్ళకి అల్లా చాలా వీళ్ళకి కృపాశాలిగా ఉండాలని వీళ్ళకి దువా మేమంతా మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాము. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం. రంజాన్ అనేది చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఖురాన్ అనేది నాజిల్ అయింది. రంజాన్ అంటే కఠినమైన ఉపవాసాలు, త్యాగాలు మరియు దాన ధర్మాలు మరియు ప్రేయర్స్ చేస్తూ ఉండేది. జకాత్ అనేది ప్రతి ఒక్కరికి సంవత్సరం ఆదాయం నుండి 2.5% తీసి పేదవాళ్లకు అల్లా రాహ మీద అవసరం ఉన్న వాళ్ళకి పంచాలి.
గత 30 సంవత్సరాల నుండి మా తాతగారైన ఖాదీన్ సాబ్ గారు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫాని 2000 నుండి 2500 మందికి పేదవాళ్ళకి పంచేవారు. ఈ రోజు వాళ్ళు లేని లోటు వాళ్ళ కొడుకు గారు అయిన నియాజ్ అన్న గారు, మరి ఆషిక్ అన్న గారు, మరి కుటుంబ సభ్యులు వాళ్ళు లేని లోటు తీరుస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రాంలు మరి ఎన్నో చేయాలని మా ఫ్యామిలీ అంతా ఆరోగ్యాల